సెట్స్, కలెక్షన్స్, టైప్స్ అండ్ కేటగిరీస్ టాపిక్ చూద్దాం. సెట్స్ అంటే ఏంటిది? ఒక మ్యాథమెటికల్ కాన్స్ట్రక్ట్. అది ఏం చేస్తుంది? ఎంటిటీస్ని గ్రూప్ చేస్తుంది అనమాట. ఎలా డిఫైన్ చేస్తుంది? బై గ్రూప్ చేస్తుంది. ఎలా గ్రూప్ చేస్తుంది అంటే ఏంటంటే బేస్డ్ ఆన్ దే ప్రాపర్టీస్. అలా గ్రూప్ చేసి దాని ప్రాపర్టీ చెప్తుంది. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ ఇది సెట్ని ఇలా రిప్రజెంట్ చేస్తాం కర్లీ బ్రేస్లో. ఆల్ ఈవెన్ నెంబర్స్ అంటే ఏమొస్తాయి? 2, 3 2, 4, 6 అట్లా ఈవెన్ నెంబర్స్ అన్నీ వస్తాయి. అట్లనే ఇప్పుడు చూడు, రెడ్ యాపిల్, రెడ్ కారు, రెడ్కి సంబంధించి అన్ని రెడ్ ప్రాపర్టీకి సంబంధించి అన్ని ఈ సెట్లు ఉన్నాయి. ఓకేనా? అర్థమైందా? సెట్ అంటే ఏం లేదు, ఎంటిటీస్ని గ్రూప్ చేస్తుంది. గ్రూప్ చేసి దాని ప్రాపర్టీని డిఫైన్ చేస్తుంది. ఆ సెట్ లోపల ఉన్నాయన్నీ సేమ్ ప్రాపర్టీ ఉంటాయి. ఇప్పుడు ఒంటాలజీ పరంగా చూసుకుంటే సెట్స్ ఆర్ డిఫైన్డ్ యాజ్ ఏ అబ్స్ట్రాక్ట్ ఎంటిటీ అనమాట. ఇన్ సెట్ ఆర్ సమ్ మెంటల్ కన్స్ట్రక్ట్స్ అబ్స్ట్రాక్ట్ ఎంటిటీలాగా డిఫైన్ చేస్తారు సెట్స్ని ఒంటాలజీలో. దీని ప్రాపర్టీస్ చూడు, ఈ సెట్స్ అనేవి ఫైనైట్ ఉండొచ్చు, ఇన్ఫైనైట్ ఉండొచ్చు. ఫైనైట్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ 1, 2, 3 అని ఫైనైట్ కిందకి వచ్చినాయి. ఇన్ఫైనైట్ సెట్ ఆఫ్ ఆల్ ఇంటీజర్ నెంబర్స్, ఇది ఇన్ఫైనైట్ నెంబర్స్ ఉంటాయి ఇంటీజర్స్. సో ఇది ఒక ప్రాపర్టీ. ఇంకా డిఫైన్ బై మెంబర్షిప్, నాట్ ఫిజికల్ ప్రాక్సిమిటీ పరంగా డిఫైన్ చేయం, మెంబర్షిప్ పరంగా డిఫైన్ చేయం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఆల్ ప్లానెట్స్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్. ఇట్లా ఇప్పుడు అన్ని ప్లానెట్స్ ఒకదానికి మెంబర్షిప్ పరంగా మనం డిఫైన్ చేసినాం. ఫిజికల్ ప్రాక్సిమిటీ పరంగా మనం డిఫైన్ చేయం సెట్స్ని. ఎగ్జాంపుల్ ఇదనమాట, ఆల్ ప్లానెట్స్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్ అని ఒక సెట్. ఇది ఒక సెట్ అవుతుంది. ఇవన్నీ మార్స్, వీనస్, ఎర్త్ అన్నీ దీని ఈ సెట్ లోపలికి వస్తాయి. ప్లానెట్స్, సోలార్ సిస్టమ్ ఉన్న ప్లానెట్స్ అన్నీ. సో ఇక్కడికి సెట్స్ టాపిక్ అనేది అయిపోయింది. ఇప్పుడు కలెక్షన్స్ అంటే ఏంటి? కలెక్షన్స్ ఎట్లా డిఫైన్ చేస్తానంటే గ్రూపింగ్ ఆఫ్ ఫిజికల్ ఇంటెలిజెన్స్ అనమాట, ఆఫ్టెన్ విత్ ఎమర్జెంట్ ప్రాపర్టీస్. ఎగ్జాంపుల్ ఏ ఫారెస్ట్, ఇది ఒక కలెక్షన్. అట్లనే స్టేక్ ఆఫ్ బుక్స్. ఇప్పుడు ఆ బుక్స్ భగవద్గీత బుక్ అని ఏదైనా అలా ఇట్లా బుక్ పైన ఒక అలా స్టాక్ ఆఫ్ బుక్స్, ఒక ఫారెస్ట్, ఇదంటే ఒక కలెక్షన్ కిందకి వస్తుంది అనమాట. ఓంటాలజీ పరంగా కలెక్షన్ అంటే ఏంటి? కలెక్షన్ మే బీ ప్రాపర్టీస్ బియాండ్ దేర్ మెంబర్స్. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఏ టీమ్ యాజ్ కొయిజన్ అట్లా. ఇప్పుడు ఏంటిది కలెక్షన్ యొక్క ప్రాపర్టీస్ చూద్దాం. ఫిజికల్ ఆర్ రిలేషనల్ యూనిటీ అనమాట ఇది కలెక్షన్ అన్నది. ఇయర్డ్ ఆఫ్ కౌస్ అలా కెన్ బి టెంపరీ ఆర్ ఎండ్యూరింగ్. టెంపరీ ఉండొచ్చు కలెక్షన్, లేకపోతే అది ఎప్పటికి ఉండొచ్చు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఏ బొకే ఆఫ్ ఫ్లవర్స్. ఇప్పుడు ఒక బొకే ఫ్లవర్స్, రెడ్ ఫ్లవర్స్ అన్నీ ఉంటాయి. ఇది ఒక ఫిజికల్ కలెక్షన్. అర్థమైన? కలెక్షన్ అంటే గ్రూపింగ్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అనమాట. వర్సెస్ ఆల్ ఫ్లవర్స్ సెట్. ఇది ఏం చేస్తుంది? ఆల్ ఫ్లవర్ ఇప్పుడు బొకే ఆఫ్ ఫ్లవర్స్ అంటే ఇక్కడ మనకి కరెక్ట్ డిఫైన్ చేసినాం కొన్ని ఫ్లవర్స్. ఇక్కడ ఆల్ ఫ్లవర్స్ అనేది అబ్స్ట్రాక్ట్ అనమాట, సెట్ ఆఫ్ అబ్స్ట్రాక్ట్ అవుతుంది అట్లా. ఇంకా టైప్స్ ఉంటాయి. ఇప్పుడు టైప్స్ గురించి మాట్లాడతాం. ఇంతకుముందు ఇప్పటివరకు మనము సెట్స్ గురించి మాట్లాడినాం, కలెక్షన్ గురించి మాట్లాడినాం, ఇప్పుడు టైప్స్ గురించి మాట్లాడుకున్నాం. టైప్స్ ఏంటిది? ఒక జనరల్ క్లాస్ ఆర్ కైండ్ షేరింగ్ ఏ ప్రాపర్టీ ఆర్ ఎసెన్స్. ఎగ్జాంపుల్ ఇప్పుడు బర్డ్ అనేది ఒక టైప్. ఇప్పుడు బర్డ్ లోపల ఈగల్ రావచ్చు, స్పైరో రావచ్చు, ఏదైనా రావచ్చు. ఓకే, బర్డ్ అనేది ఒక టైప్ ఒకటి ఉంటుంది, దాని కింద అవన్నీ. ఇప్పుడు ఇంటీజర్ అనేది ఒక టైప్, ఇంటీజర్, ఫ్లోటు, అవన్నీ టైప్స్ అట్లా. టైప్స్ ఆర్ ఆఫ్టెన్ కరస్పాండ్ టు ఏ యూనివర్సల్స్ డిపెండెడ్ యాజ్ ఎ రియల్ ఆర్ నామినల్. ఎగ్జాంపుల్ ఇప్పుడు మ్యామ్యుల్ అనేది ఒక టైప్ అవుతుంది. ఇప్పుడు బర్డ్ అనేది ఒక టైప్ అని చెప్పినాం. అదే టైప్స్ అంటే అర్థమైంది కదా, ఒక సెట్ ఆఫ్ కేటగిరీ. మ్యామ్యుల్ ఈజ్ ఎ టైప్. దానిలో ఏమంటారు? దాని లోపల డాగ్ కూడా వస్తుంది అట్లా. ఇప్పుడు లాస్ట్ టాపిక్ కేటగిరీస్ అంటే ఏంటిది? బ్రాడ్ ontological classifications that organize types and entities. సో ఏం చేస్తుంది కేటగిరీస్? క్లాసిఫికేషన్ చేస్తుంది. క్లాసిఫికేషన్స్ దట్ బ్రాడ్ ontological క్లాసిఫికేషన్ దట్ ఆర్గనైజ్ టైప్స్ని, ఎంటిటీస్ని ఆర్గనైజ్ చేస్తుంది. ఇప్పుడు సబ్స్టెన్స్, రిలేషన్, ఇవంటే కేటగిరీస్ కింద వస్తాయి. ఇప్పుడు ఓంటాలజీ చూద్దాం. డెఫినేషన్ అది, ఓంటాలజీ సర్వ్ యాజ్ ఎన్ టాప్ లెవెల్ ఫ్రేమ్వర్క్ ఫర్ స్ట్రక్చర్ రియాలిటీ. ఆఫ్టెన్ సిస్టమ్స్ అనేది స్ట్రక్చర్ రియాలిటీ కానీ చాలా పనికి వస్తుంది కేటగిరీస్. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈవెంట్ అనేది ఒక కేటగిరీ. దాని లోపల టైప్స్ ఉంటాయి. అర్థమవుతుంది? ఇప్పుడు డిఫరెంట్ చెప్తా. ఇప్పుడు ఈవెంట్ అనేది కేటగిరీ కిందకి వస్తుంది. దాని లోపల ఏముంటుంది?
ఈవెంట్లో ఏమైతే కాన్సర్ట్ అవుతుంది, ఏఆర్ రెహమాన్ వచ్చిండో ఎవరో వచ్చి పాడిండు. సో ఇది ఏంటిది, కేటగిరీ అవుతుంది. కేటగిరీ ఏదైతే కాన్సర్ట్ జరిగిందో అదేంటిది టైపు. దాని లోపల ఇన్స్టెన్స్ ఇప్పుడు అంటే అది ఇన్స్టెన్సెస్ ఉంటాయి, పర్ఫార్మెన్సెస్ ఉంటాయి ఆ కాన్సర్ట్లో, అవన్నీ ఇన్స్టెన్సెస్. ఓకే, ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం. సెట్స్, కలెక్షన్స్ గురించి మాట్లాడుకున్నాం, టైప్ గురించి మాట్లాడుకున్నాం, కేటగిరీస్ మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఒకదానికి ఇంకోదానికి ఇంటర్ రిలేషన్ ఏంటో చూద్దాం. ఇప్పుడు సెట్స్ ఆర్ అబ్స్ట్రాక్ట్, కలెక్షన్స్ ఆర్ ఆఫ్టర్ కాన్స్ట్రక్ట్, టైప్స్ ఆర్ అనేది యూనివర్సల్ ఉంటాయి, యూనివర్సల్ ఉంటాయి, కానీ కేటగిరీస్ ఆర్ మెటా లెవెల్ ఉంటాయి. ఎగ్జాంపుల్ చూడండి, సెట్ ఇప్పుడు 1 బనానా, మూన్ అనేది ఆర్బిటరీ. ఓకే, అట్లా కలెక్షన్ అంటే బాక్స్ ఆఫ్ క్రేయాన్స్. ఇప్పుడు ఆ కలెక్షన్లో అన్ని క్రేయాన్సే ఉంటాయి. అలానే టైప్ అనేది ఫ్రూట్ ఇంక్లూడ్స్. ఇప్పుడు ఫ్రూట్ అనేది ఇప్పుడు కార్ అంటే కార్ లోపల బాల్స్ అనేది రావచ్చు, ఏదైనా షిఫ్ట్ రావచ్చు, డిజైర్ రావచ్చు, ఫార్చునర్ రోల్ అనేసి అట్లా టైప్. ఇప్పుడు ఫ్రూట్ అనేది దాంట్లో యాపిల్, మ్యాంగోస్, బనానాస్ ఏమైనా రావచ్చు, అట్లా అది దాన్ని టైప్ అంటారు. ఇప్పుడు కలెక్షన్ అంటే అర్థమైంది కదా. ఇది కొట్టేద్దాం. సెట్ మీకు సెట్ అంటే ఇప్పుడు 1 2 3 సెట్ ఆఫ్ ఆల్ ఈవెన్ నెంబర్స్ అట్లా దీని సెట్. కలెక్షన్ అంటే గ్రూప్ ఆఫ్ క్రేయాన్స్. టైప్ అంటే మీకు అర్థమైంది చెప్పిన ఉంటుంది. కేటగిరీ అంటే కేటగిరీ ఫిజికల్ ఆబ్జెక్ట్ ఇంక్లూడ్స్ కలెక్షన్ ఆఫ్ పార్టికల్స్, దాన్ని కేటగిరీ అంటారు. ఓకే, ఇక్కడితో అయిపోయింది.